లోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. కలలు వంచండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, ఈ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు బిడ్డలు భారభరితమైన ప్రార్థన చేశారు. వారి ప్రార్థన మీరు విన్నారు, నమ్ముతున్నాం. వారి ప్రార్థన నాయన మీరు ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు నాయన దీవించండి. మేము కొద్ది నిమిషాలు లేఖన భాగాన్ని ధ్యానించబోతూ ఉండగా మా ధ్యాన భాగములో మీరుండి మమ్మల్ని బలపరిచి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. వీళ్ళరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆది కాండము 37వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 1-2 వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెడివాడు. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం 1-2 విషయాలు ధ్యానం చేద్దాం. ఇది యాకోబు జీవితంలో జరుగుతున్న సంఘటన. యాకోబు ఎక్కడ ఉన్నాడంటే కనాను దేశంలో ఉన్నాడు. ఈ కనాను దేశంలో తన తండ్రి పరదేశివాసిగా ఉన్నటువంటి దేశం అది. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు. ఇప్పుడు యాకోబు అదే స్థలంలో ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ కూడా పరదేశులుగానే ఉన్నారు. బైబిల్లో మనం చూసినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలోనికి రండి. 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మనము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని
ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇప్పుడు వారందరూ ఇక్కడ అబ్రహామును గురించి మనం చూస్తున్నాం. అబ్రహాము గర్భవాసమును పుట్టిన కుమారుల గురించి మనం చూస్తున్నాం. వీరందరూ భూమి మీద పరదేశులు, యాత్రికులు. మాకిక్కడ నిలవరమైన పట్టణము లేదు, మాకిక్కడ స్థలము లేదు. దేవుడు మాకు నిర్ణయించిన, మా కొరకు సిద్ధపరిచిన ఆ దేశం కొరకు మేము ప్రయాసపడి వెళ్ళాలి అనే ఒక పట్టుదలతో, తపనతో ఆ పట్టణం వైపు, అది పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము అలాగే వారి సంతానము ఎదురు చూశారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇంకో మాట కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 119వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 19వ మాట. ఏముంది అక్కడ? ఏమంటున్నాడు? ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, నేను భూమి మీద పరదేశినయ్యున్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. చూడండి, ఈ భక్తుడు ఏమంటున్నాడు? నేను భూమి మీద పరదేశినయ్యున్నాను. ఈ భూమి మీద పరదేశి, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. నేను పరదేశిని, అందుకనే నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ ఆజ్ఞానుసారం నేను జీవించాలి, నీ వాక్కు నాకు మరుగు చేయొద్దు. ఈ భక్తుడు అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇంకో మాట చూడండి. అక్కడ 54వ మాట కూడా చదువుతున్నాను. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యాత్రికుడనైన నేను అంటే నాకిక్కడ నిలవరమైన స్థలము లేదు. నేను యాత్రికుడను, ప్రయాణికుడను. నా బసలో నేను పాటలు పాడుటకు నీ కట్టడలు, నీ ఆజ్ఞలు హేతువులాయను. అంటే ప్రభువును మహింపరచటానికి నీ కట్టడలే నాకు హేతువులయ్యాయి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, కీర్తనకారుడు. అలాగే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. 14, 15. మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. నాకు కలిగిన సమస్తము, నాకు ఏది ఉన్నా అది నీ వలనే కలిగిన కదా. ఏమన్నాడు? నీ స్వసంపాదన సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. నీవు మాకిచ్చిన దానిలోనే మేము కొంత మీకు ఇస్తున్నాం. చూడండి, ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, ఆయన దేవుని మహింపరుస్తూ ఆ మాట చెప్తున్నాడు. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాం. మేమేమై ఉన్నాము? పరదేశులమై ఉన్నాం. మా పితరులు ఏ విధంగా పరదేశులై ఉండి వారు ఈ భూమి మీద కాలము ముగించుకొని
ఆ శ్రేష్టమైన దేశానికి వచ్చారో అలాగే మేము కూడా ఈ భూమి మీద పరదేశులమై ఉన్నాము. చూడండి, మా భూ నివాస కాలము నీడవలే అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును అస్థిరము. ఈ భూమి మీద మా నివాసము, మా నీడ, మా కాలము నీడ వలె గతించిపోతుంది. మాకిక్కడ స్థిరము లేదు. అలా స్థిరంగా ఉన్నవాడు ఒక్కడును మాకున్న ముందు మా పితరులు ఎవరు కనిపించట్లేదు. చూడండి, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు కూడా, ఇది అస్థిరం. ఈ భూమి మీద మేము స్థిరముగా ఉండేవారం కాదు, మేము అస్థిరులం. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలా ఉంటున్నాం? ఇదే శాశ్వతం అనుకుంటున్నాం, మనం ఇక్కడే ఉంటాం అనుకుంటున్నాం. చూడండి, ఎవరు లేరు, మన పితరులు. ఈ భక్తుడు చెప్తున్నాడు, మా పితరులందరూ అయిపోయారు నాయనా, ఇక్కడ ఎవరు స్థిరంగా లేరయ్యా, అంత అస్థిరమే. స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి, పరలోకమే స్థిరము. ఏమిటంట? ఇక్కడ అది స్థిరము కాదు. మనము జ్ఞాపకం చేసుకోవాలి, పరదేశులంగా ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఇంకొక మాట చూడండి, లేవి కాండము 25 అధ్యాయము 23వ వచనం. లేవియ కాండము 25వ అధ్యాయము 23వ వచనం. అమ్మా, ఏమన్నాడు? భూమిని శాశ్వత విగ్రహము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. చాలు, మీరు పరదేశులు. ప్రభువు చెప్తున్నాడు ఈ మాట, దేవుని వాక్యం చెప్తుంది, మీరు పరదేశులండి. కనుక జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పితరులు పరదేశులైతే మనము నేటి దినాల్లో ప్రభు పిల్లలమైన మనం ఎవరు? మీరెవరు అనుకుంటున్నారు? మీరు ఈ విషయాన్ని గమనించండి. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇంకా భక్తులందరూ ఎవరు కూడా ఇక్కడ లేరు, ఎవరు స్థిరంగా లేరు. కొంతకాలం ఉన్నారు, వారు చనిపోయారు, వెళ్ళిపోయారు. వారు దేవుని యొద్దకు వెళ్ళిపోయారు, దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యములోకి వెళ్ళిపోయారు, దానికి సిద్ధమై ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎవరు? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఈ 2వ అధ్యాయంలో 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి ప్రియులారా, ఇక్కడ పేతురు గారు రాస్తూ ఉన్నాడు, సంఘాలకు రాస్తున్నాడు. మీరు మొదటి అధ్యాయము లో చూడండి, ఏమన్నాడు? యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి పరిశుద్ధత పొందిన వారై విధేయుల గుట్టకును, చూడండి, ఏమండి, ఆత్మ వలన
పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. ఇప్పుడు ఏర్పరచబడింది ఎవరు అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. ఆత్మ వలన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన జనాంగానికి రాస్తున్నాడు. ఎవరు వారంటే మనమే. ఆ రోజు ఆ చెదిరిన విశ్వాసులు, ఈరోజు ఇదిగో మనము రక్షించబడి సంఘములోనికి వస్తున్న విశ్వాసులు, మనందరికీ కలిపి రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడు? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. మీరు పరదేశులు. నువ్వు ఇక్కడ ఎన్ని స్థలాలు కొన్నా, ఎన్ని గృహాలు కట్టినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు 100 సంవత్సరాలు ఇక్కడ బ్రతికినా, మనం ఇక్కడ వారం కాదు, యాత్రికులమై ఉన్నాము. మనం వెళ్ళిపోతాం. ఇక్కడ స్థిరము కాదు మనకి. చాలా మంది ఇక్కడే స్థిరం అనుకుంటున్నారు, ఆలోచించట్లేదు. నేను ఇక్కడ నిలవరమైన పట్టణం నాకు ఇక్కడ లేదు కదా, నాది దేశం కాదు కదా, నా దేశం మరొకటి ఉంది కదా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా అంటున్నాడు, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూసి ఏం చూడాలి? మీ సత్క్రియలను చూడాలి. మనము పరదేశులం, మనము యాత్రికులం, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, మన గృహాలు ఇక్కడ శాశ్వతం కాదు. ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయని చెప్పాడు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. మనం అక్కడ ఉంటాం గనక, మనము ఆ పట్టణ వాసులం గనక ఇప్పుడు మీరు ఎలా ఉండాలి తెలుసా? మీరు ఎలా ఉండాలి? సత్క్రియలు, మంచి క్రియలు. విశ్వాసులుగా ఉన్న మనము ఎలాంటి క్రియలు కలిగి ఉంటున్నాం? ఎలాంటి పనులు చేస్తున్నాం? మనం మంచి పనులేనా మనం చేసేది? ఆలోచించుకోండి, మీరు ఆలోచించుకోండి. అంటాడు, సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై. ఖచ్చితంగా చెప్తున్నాడు. వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. నీ ప్రవర్తన మంచిదా చెడ్డదా? తాత్కాలిక ఈ దినాల కోసం, తాత్కాలికంగా కొన్ని దినాలు ఈ లోకం మీద ఉండే ఈ దినాలలో నీ ప్రవర్తనను పాడు చేసుకుంటున్నావా? నీ ఆలోచనలు పాడు చేసుకుంటున్నావా? నీది మంచి ప్రవర్తనేనా? సత్ప్రవర్తన చూడండి. సత్క్రియలను చూసి అన్నాడు. తర్వాత మంచి ప్రవర్తన. క్రియలు మంచివై ఉండాలి, ప్రవర్తన మంచిదై ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, భక్తుడు అంటున్నాడు, నిన్ను బ్రతిమలాడుకొంచున్నానయ్యా,
మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. మీరు మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలని బ్రతిమలాడుకొనుచున్నాను. మీరు చెడిపోయిన స్థితిలోకి వెళ్ళొద్దని బ్రతిమలాడుతున్నాను. మంది పట్టణం కాదు, ఇక్కడ దీనికోసం మీరు ఎందుకు ప్రాకులాడతారు? ఎందుకు పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు? భూమి మీద మీ అవయవాల్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? అపవిత్రతకు ఎందుకు పాల్పడుతున్నారు మీరు? సంగమా, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి, విధేయులుగా ఉండటానికి యేసుక్రీస్తు రక్తము ప్రోక్షింపబడటం వలన కడగబడిన వారుగా మీరున్నారు. మీరు ఏర్పరచబడిన జనాంగం. దేవుడు మిమ్మల్ని, యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా జాగ్రత్త. మీరేం చేయాలి తెలుసా? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనం ప్రేమించకూడదు. మన ప్రేమంతా లోకములోనే, లోకములో ఉన్న వాటినే. చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక, రండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మనం ఎంత వాక్యం విన్నా, వాక్యం వింటానే ఉంటాం. మనకు తెలుసు కొంతమంది సహోదరులు వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకి తెలుసు. ఇది దేవుని దృష్టికి వ్యతిరేకమని తెలుసు, అయినా అదే పని చేస్తారు. అంటే కారణం ఏమిటి? ఈ లోకమును ప్రేమిస్తున్నారు వాళ్ళు. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? లోకాన్ని ప్రేమించేవారు మారలేరు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే, అవి ఆత్మ సంబంధమైనవి కావు. అవి శరీర సంబంధమైనవే, అవి సాతాను సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచేది ఎవరో తెలుసా? దేవుని చిత్తాన్ని జరిగించేవాడే. మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా నీవు? దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా నీవు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలు మీరు వింటున్నారు, చాలా సంతోషం. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మీరు, మనకందరికి బాగా తెలిసిన వాక్యమే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి. 1వ వచనం బాగా తెలిసిన వాక్యం మనందరికీ. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. పైన క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు, దేవుని కుడిపార్శ్వమున కూర్చొని. మనం ఎలా ఉండాలి? పైనున్న వాటి మీదే మన మనసు ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు. 5వ వచనం చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా, చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మీ అవయవాలు ఉన్నాయే, నేను ఆదివారం నాడు మీకు స్పష్టంగా చెప్పాను జారత్వము అంటే ఏమిటో.
జారత్వము. చూడండి ఇక్కడ అంటున్నాడు, అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను సంపివేయుడి. వీటి వలన దేవుని ఉగ్రతే గాని పరదేశులుగా ఉండలేము, దేవుని రాజ్యంలో ఉండలేము. వీటన్నిటిని చంపకపోతే మీకు దేవుని ఉగ్రత మీ మీదకు వస్తుంది. మనం ప్రభుని ఎరగక ముందు ఇలాంటి జీవితాన్ని జీవించాం, మళ్ళా ఇప్పుడు కూడా అదే. యేసుని ఎరిగిన తర్వాత కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తావా? అలాంటి జీవితాన్ని జీవిస్తావా? సరే, ఆలోచించుకోండి. 12వ వచనాన్ని కూడా చదువుదాం. 12వ వచనం అక్కడ, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఆభరణాలు కాదు ధరించుకోవాల్సింది, బంగారము, వెండి, ముత్యాలు కాదు, వెలగలిగిన వస్త్రాలు కాదు, ఈ లోకములో నేను గొప్ప అని ప్రదర్శించుకునేటువంటి ఆభరణాలు కాదు మీరు ధరించుకోవాల్సింది. ఏం ధరించుకోవాలన్నాడు? సాత్విక దయాళత్వమును, జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఉన్నాయా ఇవి? వీటి కోసం ప్రయాసపడుతున్నారా? దేని మనసుందా? వినయం ఉందా? దయాళత్వం ఉందా? సాత్వికము. ఇవన్నీ ఒకే కోవకు చెందినవి, ఇవన్నీ ఒకే కోవకు చెందిన మాటలే. జాలి కలిగిన మనసు గాని, దయాళత్వము గాని, వినయము గాని, సాత్వికమును, దీర్ఘశాంతమును, వీటిని ధరించుకోవాల్సిన అవసరత లేదా? ఏమండి, మనం ఏవో ధరించుకోవటానికి లోకంలో వాటి కోసం ప్రయాసపడతాం కానీ వీటిని ధరించుకోవట్లేదు. చివరిగా ఒక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. అదే నేనండి, మన పౌరస్థితి ఇక్కడ లేదా? ఇది శాశ్వతం కాదు, ఇది స్థిరమని నమ్ముకోవద్దు. ఇక్కడ మనకి ఎలాంటి ఈ స్థితి లేదు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉంది మన పౌరస్థితి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. చదవండి. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. ఎవరి కోసం కనిపెట్టుకొని ఉన్నావు? ఏమండి, రక్షకుడు ఆయన వస్తాడు, ఆయన కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన మనకు ముఖ్యం, ఆయన మనకు ఆధారం. చూడండి తర్వాత 21వ వచనం, సమస్తమును తనకు లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అసలు ఈ మాట ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ శరీరాన్ని దేవునికి ఉన్న, యేసు ప్రభు వారికి ఉన్న మహిమ కలిగిన శరీరం ఎలా ఉంటుందో
అలాగూ ఆయనతో సమానంగా ఆ మహిమ కలిగిన శరీరములోనికి మనం మార్చబడతాం. ఈ శరీరము అక్కడ స్వతంత్రించుకోదు. రక్త మాంసములు పరలోకములో పరలోకాన్ని మనం రక్త మాంసములతో స్వతంత్రించుకోలేం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమ కలిగిన శరీరముగా మనల్ని మార్చబోతున్నారు. మనం ఈ దేశం కాదు, మంది పరదేశం. ఆ దేశములో నివాస యోగ్యమైనటువంటి మహిమ కలిగిన శరీరాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోక నివాసులం కాదు, మనం పరదేశం, పరలోక వాసులం. అర్థమైందా? ఆ దేశం కోసం మనం కనిపెడుతున్నాం. మన రక్షకుడైన యేసు ప్రభు కోసం మనం కనిపెడుతున్నాం. ఈ భూమి మీద మనము జాగ్రత్తగా ఉందాం. ఆయన ఆజ్ఞలను అనుసరిద్దాం. ఆత్మ సంబంధమైన ఆభరణాలు ధరించుకుందాం. ప్రభుతో కూడా ఆ మహిమ కలిగిన శరీరంగా మార్చబడి ఆ లోకంలో యేసోపు ఆ తండ్రి అయినటువంటి యాకోబు ఎక్కడ ఉన్నాడు అంటే కనాను దేశం. అది తన తండ్రికి పరదేశిగా ఉన్న కనాను దేశంలో యాకోబు కూడా నివాసం చేస్తున్నాడు. మనం కూడా పరదేశులం. ప్రభు వచ్చేంత వరకు విశ్వాసంతో కనిపెడదాం. ఆయన మహిమ కొరకు సాగుదాం. విశ్వాసంతో ఉందాం. మన జీవితాలను బాగు చేసుకుందాం. మన అవయవాలని అవినీతికి సాధనాలుగా అప్పగించవద్దు. లోక సంబంధమైన పాపానికి అప్పగించవద్దు. ప్రభుత్వం సాగుదాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తన వంచండి. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దీవించి ఆశీర్వదించండి. మీ బిడ్డల వాక్యం విన్నారు. విన్న వాక్యము వారి జీవితాల్లో ఫలింపచేయండి. ఈ లోకం మాకు శాశ్వతం కాదు. మేము ఇక్కడ ఎంత సంపాదించినా, ఏది కట్టుకున్నా మాకు ఇక్కడ మేము అది స్వతంత్రించుకోలేము. మాకు నిలవరమైన పట్టణం, మా పట్టణాన్ని పునాదులు కలిగిన పట్టణం మాకు పరలోకమైనా, అక్కడ మహిమతో నింపబడిన పట్టణం మా కొరకు మీరు సిద్ధపరచాలి. మేము మీ మహిమ కలిగిన శరీరమునకు సమరూపముగా మార్చబడి మీ పరలోక మహిమలో సాగటాన్ని కృపను అనుగ్రహించమని, దీవించి ఆశీర్వదించమని, నడిపించమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం. అవ్వా, చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించి నడిపించమని త్వరగా రానైన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.